మనం ఈ వీడియోలో అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాగా ఫర్దర్ ప్రాసెస్ చూడాలి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మనకు పర్సంటేజ్ ఎంత ఉంటే మనకు జాబ్ వస్తుంది, ఏ స్టేట్లో అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది మనం 1 బై 1 ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేస్తే కనుక ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మనమైతే టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఏ విషయం డిస్కస్ చేసుకుందామంటే, మొట్టమొదటిగా మనకు అసలు జాబ్ రావాలంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో కనుక బేసిక్గా ఈ జీడిఎస్ కానివ్వండి, దీంట్లో మనకి జాబ్ రావాలంటే మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది ఓపెన్ స్కూల్ అయినా కానివ్వండి, రెగ్యులర్ బేసిస్ అయినా కానివ్వండి, జస్ట్ 10th క్లాస్ అనేది మనకి క్వాలిఫికేషన్గా ఉంటే మాత్రం సరిపోతుంది. అందులో మనకి మళ్ళీ ఆ వచ్చే పోస్టులలో అంటే వచ్చే వ్యాకెన్సీస్ని బట్టి, మనకున్న పర్సంటేజ్ని బట్టి మనం షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికైతే క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తరువాత మనం ఫర్దర్గా ప్రమోషన్స్కి కానీ, వేరే ఇంకేమైనా ఎగ్జామ్స్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడానికి మనకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి. కానీ జస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మాత్రం మనకు 10th క్లాస్ అనేది బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంటే కనుక సరిపోయింది అనమాట. అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వచ్చేసినట్లయితే, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఆరు కొన్నిసార్లు సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఎలక్షన్స్ కానీ, లేదంటే ఏమైనా కొత్త జియోలు డిపార్ట్మెంట్లో రన్ అవుతున్నప్పుడు ఓన్లీ ఇయర్లీ ఒకసారి మాత్రమే వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతాయి. లేదంటే మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతడం జరుగుతుంది. మరైతే మనకు వేకెన్సీస్ అనేవి వచ్చాయి, జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అనేది ఎలా తెలియాలి అని మనం చూసుకున్నట్లయితే, మన గనక ఇండియా పోస్టల్ అనే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం వాళ్ళు ఎవ్రీ ఇయర్ దానికి రిలేటెడ్గా సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్లో అనేది రావడం జరుగుతుంది. మనం అక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకు మాత్రం అక్కడ వేకెన్సీస్ వచ్చాయా, లేదంటే రాలేదా, ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మొత్తం మనకి ఆ వెబ్సైట్లో మనం చూసుకోవడం జరుగుతుంది. నేను పక్కన డిస్ప్లే చేస్తాను ఏ వెబ్సైట్ ఏంటి అనేది. మనం జస్ట్ నార్మల్గా క్రోమ్లో, గూగుల్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ మనం ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని మనం టైప్ చేసినట్లయితే ఈ ఇండియా పోస్టల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనం వేకెన్సీస్ వచ్చాయా లేదా అనేది పూర్తిగా టోటల్గా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ అనేది మనం అక్కడ చూసుకొని నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనం అప్లై చేసుకుంటే మనకి దాన్ని బట్టి మనం షార్ట్ లిస్టెడ్ అయ్యి మనకు జాబ్ రావడం జరుగుతుంది. వేకెన్సీస్ అయితే వచ్చేసాయి, లేదంటే నోటిఫికేషన్ వచ్చింది, అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం దీనికి జాబ్కి అప్లై చేసుకోవడం మన ఫోన్ ద్వారా కానీ మనం ఓన్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి ఇలా జీడిఎస్కి అప్లై చేయాలంటే వాళ్ళే అప్లై చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫోన్లో చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మన నెట్ సెంటర్కి వెళ్తే వాడు 100-200 తీసుకుంటాడు. మనకు ఆల్రెడీ ఫోన్లో రీఛార్జ్ ఉంటుంది కాబట్టి మనం సెల్ఫ్గా అప్లై చేసుకుంటే ఇంకా బెటరు. మళ్ళీ మనమే చేసుకున్నట్లయితే మనం అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని 1-3 సార్లు చూసుకోవచ్చు. నెట్ సెంటర్లో అయితే వాళ్ళు స్పీడ్గా టైప్ చేసేస్తారు. నేను సెల్ఫ్గానే నా ఫోన్ ద్వారా అప్లై చేసుకున్నాను. అయితే అప్లై చేసే ప్రాసెస్ ఏంటనేదాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక మనకు కావాల్సిన ప్రూఫ్స్ జస్ట్ మన 10th మార్క్స్ మెమో అండ్ ఆధార్ కార్డు ఉంటే సరిపోయిద్ది. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది రిక్వైర్డ్, అంటే ఎంత కావాలో అంత కేబీస్ మనకు చెప్తుంది. ఆ కేబీస్లో మనం కనుక క్రాప్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు దాన్ని వెబ్సైట్లో. మనకు కావాల్సింది జస్ట్ మన 10th క్లాస్లో ఉన్న మార్క్స్, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, మన హాల్ టికెట్ నెంబరు, మన ఇయర్ ఆఫ్ 10th క్లాస్లో మనం ఎస్ఎస్సిలో ఏ ఇయర్లో పాస్ అయి ఉన్నామో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అనేది మనకు ఉన్నట్లయితే సరిపోయింది. అది నార్మల్గా మన నేము, మన పేరెంట్స్ నేము, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఇవి క్యాజువల్గా అడగడం జరుగుతుంది. ఇలా మనం ఆ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్లై చేసినట్టు ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది. అందులో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఉంచుకొని మనం ఫ్యూచర్లో రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం షార్ట్ లిస్టెడ్ అయ్యామా, మనకు జాబ్ వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అది.
అయితే పర్సంటేజ్ అనేది ఎంతుంటే మనకు జాబ్ వస్తది అని మనం గ్యారంటీగా చెప్పగలమంటే, అది చెప్పడం అనేది కొద్దిగా కష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఓన్లీ 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా అందరికి రావట్లేదు. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు అప్లై చేసుకోవాలంటే అంటే ఇది వస్తది ఖచ్చితంగా అనైతే మీరు మాత్రం హోప్స్ పెట్టుకోవద్దు. మీరు ఓన్ స్టేట్‌లోనే కావాలి అనుకున్నట్లయితే మీకు 100% ఉన్నా, 90% ఉన్నా, ఎంత పర్సెంటేజ్ ఉన్నా కానీ మీరు ఓన్ స్టేట్‌లో మాకు జాబ్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా హోప్స్ వదులుకోవాల్సింది ఉంటుంది. అంటే 50-50 ఛాన్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. నార్త్ స్టేట్‌లో, హిందీ స్టేట్స్‌లో గనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ కరోనా బ్యాచ్ ఉంది కాబట్టి ఈ కరోనా బ్యాచ్ వల్ల ఏంటంటే అందరికీ ఎక్కువ మార్క్స్ వేయడం జరిగిపోయింది. పర్సెంటేజ్ అనేది అందరికీ ఈక్వల్‌గానే ఉంది. దానివల్ల మన స్టేట్స్‌లో, మన తెలుగు స్టేట్స్‌లో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో జాబ్ రావడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. కాబట్టి మీరు లైక్ మధ్యప్రదేశ్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి నార్త్ స్టేట్‌లో మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. లేదు మాకు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, జస్ట్ మేము ట్రై చేయాలి అనుకుంటున్నాము అని అనుకున్నట్లయితే మీరు ఓన్ స్టేట్‌లో అప్లై చేసుకోవడమే చాలా బెటర్ అనేది నేను చెప్తాను. లేదు ఖచ్చితంగా నాకు నెసెసరీ జాబ్ చేయడం అనేది నాకు అవసరం అని అనుకున్నట్లయితే మీరు పక్కా జాబ్ కావాలి అనే ఫీల్డ్‌లో ఉన్నట్లయితే, ఆ థాట్‌లో ఉన్నట్లయితే మీరు నార్త్ స్టేట్‌లో అప్లై చేసుకోవడం అనేది బెస్ట్ సజెషన్ అని నేనైతే చెప్తాను. అదేవిధంగా మనం అప్లై చేసేటప్పుడు మనకి నార్త్ స్టేట్‌లో ఏ స్టేట్ పడితే ఆ స్టేట్‌కి మనం అప్లై చేయడానికి ఉండదు. మన ఎస్ఎస్‌సి మెమోలో గనక మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెసే ఉంటాయి. ఆ స్టేట్ లాంగ్వేజ్‌లో ఈ 3 లాంగ్వేజెస్‌లో ఏ ఒక్క లాంగ్వేజ్ ఉన్నా మనం ఆ స్టేట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను మధ్యప్రదేశ్‌లో చేస్తున్నాను. మధ్యప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ హిందీ. కాబట్టి మన ఎస్ఎస్‌సి సో, ఎంపీలో హిందీ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఎంపీలో చేసుకున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్‌గా ఉన్న స్టేట్‌లో మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంపీ కాకుండా వేరే హిందీ లాంగ్వేజ్ ఉన్న స్టేట్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఎస్ఎస్‌సి మెమోలో ఉన్న లాంగ్వేజెస్ ఉన్న స్టేట్‌లో మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అదర్ దెన్ వేరే లాంగ్వేజ్ లైక్ కేరళలో కానీ, కర్ణాటకలో కానీ మనం అప్లై చేసుకోవడానికి ఉండదు. తమిళ్‌లో కానీ, చెన్నైలో ఇక్కడ ఎలా తమిళనాడులో మనకి ఛాన్స్ ఉండదు. ఓన్లీ మన ఎస్ఎస్‌సిలో ఉన్న ఏ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్‌గా కలిగి ఉన్నామో ఆ లాంగ్వేజెస్ ఉన్న స్టేట్స్‌లో మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అనేది మనం ఎలిజిబుల్‌గా ఉంటాము. సో, ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే బెటర్. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మ్యాక్సిమం డౌట్స్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఏ స్టేట్‌లో అప్లై చేసుకుంటే మనకు జాబ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటది. అదేవిధంగా ఏ ఎలిజిబిలిటీ మనకు ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే డౌట్స్ అన్నీ ఈ వీడియో ద్వారా నేను క్లియర్ అయ్యాయి మీకు అని అనుకుంటున్నాను. అయితే మనం అప్లై చేసిన తర్వాత ఒకవేళ షార్ట్ లిస్టెడ్ అయితే మనం జాబ్ తర్వాత ప్రాసెస్ ఏంటి, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఏంటి, మన శాలరీ ఎంత, మన డిజిగ్నేషన్ ఏంటి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి అనేది మొత్తం కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాను, నా శాలరీ ఎంత, నా డిజిగ్నేషన్ ఏంటి, దీంట్లో ఫ్యూచర్లో శాలరీ పెరుగుతుందా లేదా, ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా లేదా, ఒకవేళ ఉంటే ఆ ప్రమోషన్ ప్రాసెస్ ఏంటి, శాలరీ పెరిగితే అది ఎప్పుడు పెరిగిద్ది, లేదంటే ఇప్పుడు ఈ వస్తున్న 8th పే కమిషన్ కూడా మనకి అప్లికేబులా లేదా అనేది నేను మీకు ఫర్దర్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. హోప్ ఈ వీడియో ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో హెల్ప్ఫుల్‌గా అయినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ కానీ లేదంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్‌లో అడగొచ్చు. నేను తప్పకుండా మీకోసం వీడియో అనేది నెక్స్ట్ చేయడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.